హల్లెలూయా. ఈ ఆనంద పండుగల ద్వారా ప్రభు మన అందరినీ ఈ స్థలానికి తీసుకొచ్చినందుకు దేవునికి చప్పట్లు కొడదాం. అందరూ సంతోషంగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈ రీతిగా ఈ కూడికలు ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పరిచర్య ప్రారంభించి 10 సంవత్సరాలు ముగించబడినాయి. 2004 నవంబర్ 28వ తారీఖున అవనగడ్డలో ఉన్నటువంటి ఏవిఆర్ కాలేజీలో ఒక రూమ్లో ఈ పరిచర్య ప్రారంభించబడింది. ప్రియమైన బిడ్డలారా, ఒక్క విశ్వాసి కూడా నా దగ్గర లేరు. నేటి దినానికి ప్రభు ఒక 30 మంది విశ్వాసులు ప్రభు ఇచ్చారు. ఒక్కడిని ఆరాధన చేసేవాడిని, ఒక్కడిని అన్ని క్రమాలు చేసేవాడిని, దేవుని మహింపరుస్తూ ఉండేవాడిని. ప్రభు ఈ రోజుని ఈ రీతిగా ఆశీర్వదించారు. పరిచర్య ప్రారంభించిన మొదటి నుండి వీధి కూటాలు చేస్తూ ఉండేవాడిని. నా జీవితాన్ని 2004 జూలై 5వ తారీఖున ప్రభు అయిన యేసుకు సమర్పించుకున్నాను. అప్పటి నుండి అనేక వీధి కూటాలు, స్ట్రీట్ ప్రీచింగ్. మీకు చెప్పాను గత రాత్రి, ఆ యొక్క ఎలక్ట్రికల్ పోలుకి బ్యానర్ కట్టి అక్కడ వెనకాల ఒక అంకుల్ ఉన్నారు, మునిపల్లి వాళ్ళ ఇంటి పేరు. వాళ్ళ ఇంట్లో ఉండి కరెంట్ సప్లై తీసుకుని అక్కడ మేము 2004 డిసెంబర్లో స్వార్థ కూటం జరపడం జరిగింది. అవనగేట్లో గుర్రపు చెరువు గట్టు దగ్గర, అలాగే ఘంటసాల మండలంలో, అలాగే మన మోపిదేవి మండలంలో కొన్ని గ్రామాల్లో ప్రియమైన బిడ్డలారా ప్రకటించడానికి ప్రభు యొక్క ప్రేమే కారణం. హల్లెలూయా. నా జీవితంలో దేవుని ప్రేమకు దూరమై ఉన్నాను. అలాంటి వారు అనేక మంది ఉన్నారు కాబట్టి ప్రకటించాలని ఆశ. ఆమేన్. ప్రకటించడానికి నాకు క్రౌడ్ ముఖ్యం కాదు, ప్రభు ముఖ్యం. గత రాత్రి చెప్పాను, 2 లేక 3, 2కి మించి ఎక్కడ ఎక్కువ మంది ఉంటారు. 2 ఉంటే చాలు, యేసు ప్రభు అక్కడ ఉంటానన్నారు. ఆమేన్. వారి మధ్యలో మాట్లాడడానికి నేను ఇష్టపడతాను. ఇందా నా సహోదరుడు చెప్పారు, నేను చదువుకున్న నాటి నుండి, ప్రభువుని తెలుసుకున్న నాటి నుండి నాలో ఒక వైరాగ్యము, ఒక తీవ్రత, నా జీవితాన్ని చాలా వ్యర్థం చేసుకున్నాను కదా. 23-24 సంవత్సరాలు నా జీవితం చాలా వ్యర్థం చేసుకున్నాను. అనేకమైన వ్యసనాలతో, అనేకమైన అల్లరితో కూడిన ఆటపాటలతో నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నానని, నా జీవితాన్ని మిగిలిన ఈ జీవితాంతా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని నిర్ణయం చేసుకుంటూ అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం జరిగింది. విశాఖపట్నం తండాల్లో, అనేక లోయల్లో 5 సంవత్సరాల కిందట నేను విశాఖపట్నం ఒక ప్రాంతానికి ఏజెన్సీ క్యాంప్ వెళ్ళాను. సువార్త కూటానికి వెళ్ళాను. సువార్త కూటం చెప్పడానికి ప్రియమైన బిడ్డలారా 4 గంటలు పట్టింది పైకి ఎక్కడానికి. 6 కొండలు దాటి వెళ్ళాం. 6 కొండలు ఎక్కడానికి సుమారుగా 4 గంటలు టైం పట్టింది. మధ్యలో నా బ్యాగ్ ఓ బ్రదర్ పట్టుకున్నాడు. అయ్యా నేను నడవలేకపోతున్నానంటే నా మెళ్ళ మీద ఎక్కమన్నాడు ఆయన. అయ్యా నేను ఎక్కలేను ప్రభు. అక్కడ అలాగే చేస్తూ ఉంటారు, మొయిలేకపోతే మెళ్ళ మీద లేకపోతే కావిడేయమండి అన్నారు. కావిడొద్దయ్యా. ప్రభువుని ప్రియమైన బిడ్డలారా అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తున్నప్పుడు ఆ రాత్రి సుమారుగా 40 మంది నుండి 50 మంది విశ్వాసులు పోగయ్యారు. వాళ్ళు 6-7 కొండల మీద నుండి వచ్చారు. వాళ్ళు తెల్లవారుజామున వారికి ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని నేను వెళ్తుంటే, కొండ అంచుకి ఆ బాటకి ఇదంతా లోయ, అడుగున్నర మించి గ్యాప్ లేదు. జాగ్రత్తగా అడుగు. వాళ్ళందరూ స్పీడ్కి వెళ్ళిపోతుంటే, ప్రభా స్తోత్రం, చచ్చిపోతే పరలోకం చేర్చుకునేనా, ఏమన్నా పాపం చేస్తే క్షమించునాయనా అని ప్రార్థన చేసుకుంటూ ఆ కొండ అంచంటే సుమారుగా ఇక్కడ నుండి మన సీతామోట్లంత దూరం ఆ కొండ అలా నడుచుకుంటూ వెళ్ళాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రకటించాలని ఆశ. హల్లెలూయా. అది లోయలైనా, గుట్టలైనా, కొండలైనా సరే ప్రభు నామాన్ని ప్రకటించడానికి ప్రభు ఇప్పుడు వరకు కృప చూపించారు, ఇక ముందు కృప చూపుతారు. ఆమేన్. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ పరిచర్య ద్వారా అనేక మంది ప్రజలు మేలు పొందారు, అనేక మంది దీవించబడ్డారు. గత 2 దినాలు నేను దేవుని సన్నిధిని ఎంతగానో ఆనందించాను. ఈ ఆనంద పండుగలు యావత్తు భారతదేశం ప్రకటించాలన్న ఆశ. ఆమేన్. ఆసియా ఖండం ప్రకటించాలన్న ఆశ. హల్లెలూయా. అట్రమోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్, భూ దిగంతముల వరకు ప్రకటించాలన్న ఆశ. ఆమేన్. కనుక ప్రియమైన బిడ్డలారా నా కొరకు ప్రార్థన చేస్తారా? ప్రియమైన బిడ్డలారా, ఈ పరిచర్యలో ఇంకోటి మాకు కొదుగున్నది ఏంటంటే, ఈ పాటల పుస్తకం చూశారు కదా, ఆత్మీయ స్వరాలు. ఇది ఒక ఆల్బమ్ రిలీజ్ చేయాలని మా ఆశ. ఒక DVD వీడియో చేయాలని మాకు ఆశ. VCD చేయాలని మా ఆశ. దాని విషయంలో మీరు ప్రార్థన చేయండి. ప్రభు అది నెరవేర్చింది నాన్న. ఇనాగరేషన్కి మరలా మీ అందరికీ మేము ఇంటిమేషన్ అందిస్తాం. ఆమేన్. అది సంవత్సరానికి అవుతుందా, నెలకు అవుతుందా అనేది తెలియదు. కేవలం మీ అందరి ప్రార్థన మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా ఆ విషయంలో మీరు ప్రార్థన చేయండి. ప్రియమైన బిడ్డలారా, అలాగే నా జీవితంలో చాలాసార్లు పాస్టర్స్ మధ్యలో మాట్లాడడానికి నాకు అవకాశం వచ్చింది, కానీ నేను మాట్లాడలేదు. కేవలం ప్రార్థన మాత్రమే చేసేవాడిని. కానీ గత
వారంలో మాట్లాడడానికి ప్రభువు నాకు ప్రేరేపణ ఇచ్చారు. ఈ మీటింగ్స్ నిమిత్తం కొంతమంది సేవకులు కూడి ప్రార్థన చేయాలని ఆశించాం. అయితే ప్రభువా, ఈరోజు మరి వాక్యం చెప్పడానికి ఎవరు వస్తారు ప్రభువా అన్నప్పుడు, గత 7-8 నెలల కిందట ప్రభువు నాకు మాట్లాడారు. నాకు స్వప్నం అందు మాట్లాడారు. మా ఆత్మీయ తండ్రి అయినటువంటి విశాఖపట్నంలో క్రిస్టఫర్ అయ్య గారు దర్శనంలో మాట్లాడుతున్నారు. తమ్ముడా, నువ్వు అనేక మంది సేవకుల్ని, అనేక మంది సంఘాలని బలపరచాల్సిన పని నీ మీద ఉంది. అనేక మంది నువ్వు స్ట్రెంగ్తన్ చేయాలి, ఆ విషయంలో నువ్వు సిద్ధపడు అన్నారు. అప్పుడు వెంటనే ప్రభు నన్ను పిలిచిన నా పిలుపు గుర్తుకొచ్చింది. ప్రియమైన బిడ్డలారా, కనుక గత వారంలో 14వ తారీఖున సేవకుల మధ్యలో మాట్లాడడానికి ప్రభు సహాయం చేశారు. ఆ రోజు నేను వాక్యానికి వెళ్ళకో ముందల నేనే ఆరాధన చేస్తున్నాను. ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభు ఒక మాట ఇచ్చారు, ఇలాంటి కాన్ఫరెన్స్లను అనేకం కండక్ట్ చేయాలి. దాని పేరు పాస్టర్స్ మీట్ టు గెట్ హార్ట్, సేవకులు కూడి వెట్ట పొందుకుందురు అని ఆ యొక్క నామకరణంతో అనే బ్యానర్తో నువ్వు అనేక కాన్ఫరెన్స్లు కండక్ట్ చేయాలని ప్రభు నాతో మాట్లాడారు. అందునిమిత్తం నా కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. అపోస్తలుడు పౌలు గొప్ప సేవ చేసి ఆయన అంటున్నారు, నేను బోధించవలసిన దాన్ని బోధించడానికి తగు శక్తి దేవుడు నాకు ఇచ్చినట్లుగా నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆమేన్. గాడ్ గివ్ మీ వండర్ఫుల్ చర్చ్. బిల్డింగ్ కాదండి, విశ్వాసులు ఇచ్చాడు. హల్లెలూయా. నా కుటుంబం కొరకు ప్రార్థన చేశారు. నా సహోదరుల కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నాకున్న 4 సిస్టర్లు ఉదయనులకు కూడా రక్షించబడిన వారు. అన్నయ్యలో కన్నయ్య రక్షించబడ్డారు. మిగిలిన ముగ్గురు అన్నయ్యలు కూడా రక్షించబడినట్లుగా నా సహోదరుల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నాకు మంచి సంఘాన్ని, మంచి విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మహేశు, ఈ రాత్రి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకు ప్రభువా, నీ వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. వాక్యమైన దేవుడా, నీ వాక్యపు వెలుగును, నీ వాక్యపు శక్తిని, నీ వాక్యపు ప్రత్యక్షతను ప్రతి బిడ్డ ఈ రాత్రి పొంది వెళ్ళడానికి సహాయం చేయి. నిలబడుచున్న నీ దాసుడు నీవాడు నాయనా, కుడి వచ్చిన ప్రజలను మీ వారు నాయనా, ఈ ప్రాంగణము, ఈ స్థలము సమస్తము మీవే నాయనా. మీరు మాత్రమే మహిమ పొంది మీ బిడ్డలమైన మా జీవితాల్లో ఘనకార్యాలు జరిగించమని, మీ చిత్తాన్ని బహుగా హెచ్చించుకోమని వేడుకొంచు. ఈ రాత్రి బలహీనమైన వారిని మీరు బలపరిచారు తండ్రి. ఇంకను నీ వాక్యం చేత నీ బిడ్డలు బలపరిచి వారి జీవితంలో ఈ రాత్రి మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు పడి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. జీసస్. దేవుని సన్నిధి ఇంకా మనతో బలముగా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మీరందరూ గొప్ప విడుదలతో, గొప్ప ఆనందంతో మీ గృహాలకు చేరబోతున్నారు. ఆమేన్. ఆయన అంటున్నాడు, మునుపటి కంటే అధికమైన మేలుతో మిమ్మల్ని నింపుతాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఐ విల్ డూ బెటర్ థింగ్స్ దాన్ యువర్ బిగినింగ్. నీ ఆరంభంలో ఉన్న ఆశీర్వాదం కంటే ఈ రాత్రి నేను అత్యధికమైన ఆశీర్వాదం ఇవ్వబోతున్నానని ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని విందాం. ప్రియమైన బిడ్డలారా, మన నిజ జీవితంలో జరుగుతున్న ఒక సత్యాన్ని, ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ప్రతి మానవునికి ఇల్లు అవసరం. అవునా? ఎవరన్నా ఇల్లు అవసరం లేదని ఎవరు ఉన్నారా? మానవులందరికీ కూడా ఇల్లు అవసరం లేదు. ఎవరికంటే పక్షులకి, పశువులకి. పశువులు కూడా గూడు కావాలి కొన్నిటికి. అవునా? కొన్ని అలా బజార్లో తిరుగుతూ ఉంటాయి, కానీ కొన్నిటికి మాత్రం గూడు కావాల్సిందే తప్పనిసరిగా. కానీ ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో మానవుడు ఆశించేది ఒక గృహం. ఒక గృహాన్ని నిర్మించుకోబోయే ముందు తను ఒక ఆలోచన కలిగి ఉంటాడు. నా గృహం ఎలా ఉండాలి, నా ఇంటికి ఎన్ని గదులు ఉండాలి, ఎన్ని బెడ్రూమ్స్ ఉండాలి, హాల్ ఎలా ఉండాలి, అన్నీ ఆలోచిస్తూ ప్రతిదాని గురించి నిర్ణయాలు తీసుకుంటుండే, ఎక్కడ ఏది పెట్టాలి, ఏ స్థలంలో ఏది ఉంచాలనేది ఆలోచన చేస్తూ ఉంటారు. ఒకవేళ కొంతమంది అలా ఆలోచన లేని వారైతే ఒక మంచి ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు మంచి ఇల్లు కావాలని ఉంది అని నీ యొక్క ఆలోచన చెప్పినప్పుడు ఆయన మంచి ప్లాన్ గీస్తాడు. ప్లాన్లో పంపు ఏ స్థలంలో ఉండాలో చెప్తాడు. అవునా? లాబరేటరీస్ ఏ స్థలంలో ఉండాలో చెప్తాడు. నీ యొక్క బెడ్రూమ్లో బీరువా ఎటువైపు ఉండాలో, ఏ స్థలంలో ఉండాలో చెప్తాడు. అవునా? నీ యొక్క డైనింగ్ రూమ్లో, ఆ యొక్క భోజనశాల గదిలో ఎక్కడ ఆ బల్ల వేయాలో చెప్తాడు, ఏ స్థలంలో వేయాలో. ఎక్కడ పడితే అక్కడ వేరండి. కొంతమంది
ఎక్కడో వాటి పట్టింపు లేని వాళ్ళు ఎక్కడైనా ఆ స్థలాల్లో ఉంచుతారు. పట్టింపు గల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈశాన్యం అని కొన్ని దిక్కులని చెప్తూ ఉంటారు దేని బిడ్డారా. అలాగే హాల్లో ఎక్కడ దివాన్ సెట్ వేయాలి, ఎక్కడ సోఫా సెట్, ఏ స్థలంలో ఉంచాలి, ఏ స్థలంలో ఏది పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే కిచెన్, వంటగది గురించి ఆలోచిస్తే ఎటువైపు ఏ స్థలంలో స్టవ్ పెట్టాలో అని ఆలోచిస్తారు, అవునా కదా? ఎక్కడ ఏ స్థలంలో ఏది పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇన్ని మాటలు పలికినట్లు ఒక పదం రిపీట్ అయింది. ఏంటో చెప్పగలరా? బీరువా ఏ స్థలంలో, మంచం ఏ స్థలంలో, స్టవ్ ఏ స్థలంలో, పంపు ఏ స్థలంలో, బాత్రూమ్ ఏ స్థలంలో అన్నీ ఉంచుతాం. యేసయ్యకి ఎక్కడ స్థలం ఇవ్వాలో మాత్రం ఆలోచించాం. యామ్ ఐ కరెక్ట్ ఆర్ నాట్? నిజమా అబద్ధమా? యేసయ్యకి ఇచ్చే స్థలం గురించి ఆలోచించాం. జీసస్ ఆస్కింగ్, గివ్ మీ ఏ ప్లేస్. హల్లెలూయా. యేసయ్య గొప్ప దేవుడేనా? గొప్ప దేవునికి గొప్పగా హల్లెలూయా చెప్పండి. చిన్న మనిషికి చెప్పినట్టు చెప్పారు. యేసయ్య గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, యేసయ్యకు స్థలం ఉన్న వారి జీవితంలో ఎలాంటి మేలు జరిగినాయో మనం చూడబోతున్నాం. ఆమేన్. అందరూ చదువుదాం ప్రియమైన బిడ్డలారా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 23వ వచనము నుండి 26వ వచనం వరకు చదువుదాం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జన సమూహమును పంపివేసి ఆయన లోపలకు వెళ్ళి ఆమె చెయ్య పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. హల్లెలూయా. ఇదే సమాచారము మార్కు పుస్తకంలో కూడా ఉన్నది. 5వ అధ్యాయంలో 35 వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము, సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండిట చూచి లోపలికి పోయి, మీరెలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులు తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి, తలిగి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. ఆమేన్. సమాజ మందిరపు అధికారి కుమార్తె చావ సిద్ధముగా ఉన్నప్పుడు యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నా కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది, నీవు నా ఇంటికి వచ్చి నా కుమార్తెని బాగు చేయి నాయనా అని అడిగారు. అప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అలాగే వెళదాం పదండి అంటున్నప్పుడు ఆ అధికారి ఇంటి దగ్గర నుండి కొంతమంది పనివారు వచ్చి, అయ్యా బోధకుడిని యేసు ప్రభువుని శ్రమ పెట్టొద్దు, అమ్మాయి చనిపోయింది, మనం వెళ్ళి భూస్థాపిత కార్యక్రమం చేద్దాం, వచ్చేయండి అని యేసు ప్రభు వారు ఎదుట అధికారితో మాట్లాడుతున్నారు. అయితే యేసు ప్రభు వారు ఏమి చెప్పారో అది వినకుండా, భయపడమాక, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళారు. ప్రియమైన బిడ్డలారా, ఆ ఇంటికాడ అందరూ ఏడుస్తున్నవారు, గొల్లు చేయవారు, అంటే శబ్దాలు, బ్యాండ్ మేళం లాంటి వారు శబ్దాలు చేస్తూ నానా బీభత్సంగా ఇంటి దగ్గర ఉంది. అయితే లోపలికి వెళ్ళడానికి కూడా యేసు ప్రభు వారికి అవకాశము లేదు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, స్థలమీయుడి, చిన్నది చనిపోలేదు, డోంట్ క్రై. చిన్నది చనిపోలేదు, నిద్రించుచున్నది అని అన్నప్పుడు వాళ్ళందరూ ఆయన్ని హేళన చేశారు, అపహాస్యము చేశారు, ఎగతాళిగా మాట్లాడారు. డాక్టర్లు అందరూ చెప్పారు చనిపోయినట్టు మేమందరూ నిర్ధారించాం.
ఆ యొక్క బాడీకి బయటికి తీసుకెళ్ళిపోవడమే. ఈయన వచ్చి పెద్ద చనిపోలేదు, నిద్రపోయింది అంటున్నాడని అందరూ అపహాసించారు. అయితే ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు అన్నారు, అయ్యా నీ కుమార్తె చనిపోలేదు, నిద్రపోయింది. నాకు స్థలం ఇస్తే నేను ఆమెను లేపుతాను. ఆమేన్. ఏమన్నారు? నాకు స్థలం ఇస్తే నేను ఆమెను లేపుతాను. అప్పుడు వెంటనే ప్రియమైన బిడ్డలారా, లోపల బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరినీ ఏం చేశారు ఆయన? దయచేసి బయటికి వెళ్ళండి, మీ మాటలు కట్టిపెట్టి మీరు బయటికి వెళ్ళండి. యేసయ్యా ప్లీజ్ కమ్, లోపలికి రండి అని యేసు ప్రభువుని ఆహ్వానించారు. యేసు ప్రభువుని ఆహ్వానించగా ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు ఆ బిడ్డ మీద చెయ్యి వేయగానే ఆ చిన్నది లేచెను. హల్లెలూయా. యేసు ప్రభు వారికి స్థలం ఇయ్యుటను బట్టి చనిపోయిన ఇంటిలో సంతోషం వచ్చింది. హల్లెలూయా. అప్పుడు దాకా ఏడుపు మొహాలతో ఉన్న వారందరి ముఖాన సంతోషం వచ్చింది ప్రియమైన బిడ్డలారా. ఎందుకనంటే యేసుకు స్థలం ఇయ్యటను బట్టి. ఆమేన్. మనం అన్నిటికీ స్థలం ఇస్తాం. కార్ పార్కింగ్కి స్థలం ఇస్తాం, వెహికల్ పార్కింగ్కి స్థలం ఇస్తాం. కానీ యేసు ప్రభు వారికి మాత్రం స్థలం ఇయ్యట్లేదు ప్రియమైన బిడ్డలారా. యేసు ప్రభు వారికి నువ్వు స్థలం ఇస్తే ఈ రాత్రి జీవితం ఉన్నతంగా మలచబడుతుంది. ఆమేన్. ఈ రాత్రి కూడికకు నువ్వు ఏడుస్తూ వచ్చావేమో, నవ్వుతూ తిరిగి వెళ్తావు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు కూడికకు నొప్పితో వచ్చావేమో, బట్ నువ్వు దాన్ని ఈరోజు స్వస్థత పొంది ఇంటికి వెళ్తావు. హల్లెలూయా. ఈ రాత్రి కూడికకు నువ్వు ఎంతో బాధతో వచ్చి ఉండవచ్చు, ఈ రాత్రి నువ్వు బలము పొంది ఇంటికి వెళ్తావు. ఆమేన్. యేసు ప్రభువుకు స్థలము లేనందున కార్యాలు జరగటలా, ఆయనకు అవకాశం ఇయ్యనందున మేలులు పొందటలా, హృదయము తెరవబడకుండా దేవుని ఆశీర్వాదము మానవునికి దొరకదు. హల్లెలూయా. నీ హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. ఆయన నీ హృదయం ఎదురే నిలబడ్డాడు. ఎక్కడ? హృదయం ఎదుటే నిలబడ్డాడు. ఆయన అంటున్నాడు, స్థలం ఇయ్యండి. మనందరూ ఒకసారి డిసెంబర్ నెలలోకి వెళ్దాం. హల్లెలూయా. డిసెంబర్ నెలలో అందరూ కూడా యేసు ప్రభువు జననం గురించి జ్ఞాపకం చేసుకుంటారు. ఆ సందర్భంలో మరియమ్మ గారు నిండు స్థూలాలుగా ఉన్న సమయంలో నా భార్య పొరిటి నొప్పులతో ఉందని యేసప్ప గారు చెప్తూ ఉంటారు. సత్రంలోకి వెళ్తారు. సత్రంలోకి వెళ్ళి, అయ్యా నా భార్య ప్రసవ వేదనతో ఉంది, నొప్పులతో బాధపడుతుంది, కొంచెము స్థలం ఇయ్యండి, కొంచెము స్థలం ఇయ్యండి అంటే సత్రంలో కూడా స్థలం ఇయ్యలేదు. మానవుడు దేనికైనా స్థలం ఇస్తాడు కానీ నీతికి స్థలం ఇయ్యడు. మానవుడు దేనికైనా స్థలం ఇస్తాడు కానీ పరిశుద్ధతకు స్థలం ఇయ్యడు. ఈ రాత్రి నువ్వు నీతికి స్థలం ఇస్తే, యేసుకు స్థలం ఇస్తే నీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. దేవుని బిడ్డ నమ్మితే చప్పట్లు కొట్టు. హల్లెలూయా. యు ఆర్ నాట్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ ద రాజ్ మనోహర్, యు ఆర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. నేను మాట్లాడుతున్నాను, మైక్ పలుకుతుంది. ఈ రాత్రి, గత రాత్రి, అంతకుముందు రాత్రి ఐఎమ్ జస్ట్ లైక్ ఎ సౌండ్ బాక్స్. మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. మాట్లాడేది వాక్యమైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నేను నిన్నేమి చేయలేను, నా వల్ల ఏమి కాదు, బట్ నేను ప్రకటించే యేసు వల్ల అవుతుంది. ఆమేన్. నేను మాట్లాడే వాక్యం వల్ల నీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఆయన వాక్కు పరిపి వాని ప్రజలను స్వస్థపరిచను. ఆమేన్. యేసు ప్రభువును కొంతమందిని తాకి స్వస్థపరిచారు, కొంతమందికి మాటతో స్వస్థపరిచారు. యేసు ప్రభువా నన్ను శుద్ధినిగా చేయవా అని కుష్ఠరోగి అడిగితే వెళ్ళు శుద్ధుడు వగము అన్నారు. అతనికి తాకలేదు. గుడ్డివాడిని చూపు పొందుకొడుతున్నావు అంటే అవునయ్యా అంటే వెళ్ళు నువ్వు చూపు పొందుతావు అన్నారు. ఆమేన్. మాట ద్వారా మిరాకిల్ చేసిన యేసయ్యకు చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆ మాట ఈ రాత్రి నీ జీవితంలో మేలు చేయబోతుంది. చప్పట్లు కొడదాం. బ్రతికించే జీవవాక్యం ఇది. ఆమేన్. యాయిరు కుమార్తె, అధికారి కుమార్తె చనిపోయింది. ఆత్మీయ జీవితంలో నువ్వు, నీ ఆర్థిక జీవితంలో నువ్వు, నీ దాంపత్య జీవితంలో నువ్వు చచ్చిన వాడుగా ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడు నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. హి వాంట్ టు రైజ్ అప్ యు. ఆమేన్. హి నెవర్ బి ద సేమ్. ఈ రాత్రి కుడికకి ఎలా వచ్చావు నువ్వు అలా తిరిగి వెళ్ళట్లేదు దేవుని బిడ్డ. ఒక గొప్ప ఆశీర్వాదంతో నువ్వు తిరిగి వెళ్తున్నావు. ఆమేన్. నమ్మిన వారు ఈ మాట మీ మనసులో చెప్పండి. హల్లెలూయా. నమ్మిన వారు ఈ వాక్యం మీ మనసుతో చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎలా వచ్చాను అలా వెళ్ళట్లేదు, నేను దేవుని వాక్యాన్ని పొంది వెళ్తున్నానని నువ్వు చెప్పు దేవుని బిడ్డ. నీ జీవితంలో గొప్ప మిరాకిల్ జరుగుతుంది. ఆమేన్. యేసయ్యకు స్థలం ఇస్తే
ఆయన అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఐ యామ్ ద లివింగ్ బ్రెడ్. ఐ యామ్ ద లివింగ్ వాటర్. ఐ యామ్ ట్రూ వైన్. ఐ యామ్ resurrected and the life. I am shepherd. I am the way, truth and the life. Hallelujah. ఈ 7 నేనే అని చెప్పిన వ్యక్తి ఈ లోకములో లేరు, ఇంకా పుట్టబోరు కూడా. హల్లెలూయా. నేనే, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకములకు వెలుగు నేను, ఈ లోకాన్ని వెలిగించేది నేను అని ధైర్యంగా చెప్పినది యేసు ఒక్కరే మాత్రమే. ఐ యామ్ ద బ్రెడ్. నేను మీకు ఆహారముగా ఉన్నాను. ఐ యామ్ ద లివింగ్ వాటర్. నీకు దప్పిక కానవను, ఎప్పుడు నేను ఫ్రెష్గా ఉంచుతాను. ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. నేను మంచి కాపరిని. నీ ఇంటి వారిని నేను పోషించట్లేదేమో, నీ తోబుట్టువులు నేను పట్టించుకోలేదేమో, నీ కన్నవారిని నేను వదిలేసి ఉండవచ్చు, కానీ ఆయన అంటున్నాడు, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్నాడు. ఈ రాత్రి యేసయ్య నీ హృదయంలోకి వస్తే నీ జీవితము వెలిగించబోతుంది. ఆమేన్. నీ జీవితము వెలిగింపబడుతుంది. ఎప్పుడు ఏడుస్తూ కనపడే నువ్వు నవ్వుతూ కనపడతావు రేపటి నుండి. ఆమేన్. ఎప్పుడు కృంగిపోయి దిగాలుగా ఉన్న నువ్వు రేపటి నుండి ఉత్సాహభరితంగా ఉంటావు. ఆమేన్. యేసయ్య నామం ఉచ్చారింపగానే, యేసయ్య నామం ఉచ్చారింపగానే ఉత్సాహం ఉరుకులేస్తుంది, సంతోషం గంతులేస్తుంది. యేసయ్య పుట్టాడని వినగానే రాజులకు వణుకు పుట్టింది.